హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నూనె వంకాయ కూర ఎలా చేసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే అందరికీ తెలుసు, తెలియదని కాదు, ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు అనమాట. చింతపండు పులుసు వేసుకొని, లేదా ఇట్లాగా కొంచెంగా పప్పులు అవన్నీ వేసుకొని, లేదు కొబ్బరి మసాలా వేసుకొని, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. ఈరోజైతే ఎట్లా చేస్తున్నాను ఇదిగోండి. జీలకర్ర, మిరియాలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, వేరుశనగపప్పులు, ఎండుమిర్చి అన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కలిపి ఇట్లా పేస్ట్లా చేసాము. చూడండి, కొంచెం ఉప్పు కూడా వేసాను దాంట్లో. దాన్ని అంతా పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని మనం తాలింపు సామాన్లు వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. నేను ఇంకా అయితే వేరే పప్పులు ఏమి వేయలేదు. ఇవన్నీ వేసేసుకొని, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తా వంకాయ కర్రీ. బాగుంటుంది, ఎలా చేసుకున్నా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు కామెంట్లు చేయండి. చూడండి, ఎక్కువ వంకాయలు అయితే వేయలేదు, మేము ముగ్గురమే ఉన్నాము. అందుకని చెప్పి మా వారికి ఇష్టము, అందుకని చెప్పి ఇలా చేశారనమాట. ఎలా చేసినా తింటారు వంకాయ. ఈరోజైతే ఇలా చేశా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక మంచి కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. చిన్న ఛానల్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, ఇట్లా పెద్ద పెద్ద వంకాయలు బాగున్నాయి. అంటే పెద్దవి కంటే లేతగానే ఉన్నాయి, చిన్న చిన్న ఒక సైజు ఒక మాదిరిగా బాగున్నాయి ఫ్రెష్గా. చూడండి, ఇలా కోసేసి అవన్నీ దాంట్లో పెట్టేసేసి, అది మనం పేస్ట్ చేసుకుందంతా కాయలు 4 పక్షాలుగా కోసుకొని దాంట్లో పెట్టేసి ఆయిల్లో వేసుకొని వేయించుకొని, తాలింపు గింజలు అవన్నీ వేసా కదా ఇందాక, ఒక పక్కన వేగుతూ ఉంది. ఈలోపు దీంట్లో ఇదంతా పెడుతున్నాను అన్నమాట. నేనైతే ఇట్లా చేస్తాను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేస్తాను. చూడండి, ఇట్లా కొంచెం ఆవాలు, జీలకర్ర వేసారనమాట. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చినట్టు నేను చేశాను, ఒక చిన్న వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, అట్లాగా ఆయిల్ అయితే అయింది. కొంచెం పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టము. కరివేపాకు అవన్నీ వేసాను. చూడండి, ఇలా కాయలు అంతా పెట్టేసి బాగా కొంచెం మగ్గిన తర్వాత దానిపైన కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేశాను. తర్వాత అదంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కావాలనుకున్న వాళ్ళు చింతపండు పులుసు వేసుకుంటారు. నేనైతే ఈసారి మాత్రం పులుసు వేయలేదన్నమాట. పులుసు నేను కూడా వేస్తాను, బాగుంటుంది. మనుషులు ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ కర్రీ కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ మనం అదంతా చేసుకుంటాం కదా, మిక్సింగ్ చేసుకున్నంత కొంచెం మిగిలిద్ది కదా, అది కూడా దాంట్లో వేసేసి వాటర్ వేసేసి కొంచెం మనకి ఎంత గుజ్జు కావాలో అంత పెట్టుకొని కొత్తిమీర జల్లేస్తే సరిపోతుంది. చూడండి, అంతా కొంచెం మగ్గిపోయేంత వరకు అట్లా కొత్తిమీర వేసేసి పెట్టేశాను. చింతపండు వేసే పని అయితే కనుక కాయలన్నీ మగ్గిపోయిన తర్వాత వేయాలి. మీకు తెలియదని కాదు, అందరికీ తెలిసిన విషయమే, కానీ నేనైతే అలా చెప్పాను. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్. చూడండి, బాగా చక్కగా మగ్గిపోయింది, వంకాయ కూడా మగ్గిపోయింది, చాలా బాగుంది, బాగా టేస్ట్గా కూడా ఉంది. వేడి వేడి రైస్లోకి కర్రీ వేసుకొని చక్కగా రసం కూడా పెట్టాను పక్కన. దీనికి కాంబినేషన్ కంపల్సరీ రసం ఉండాలి కదా, అందుకని రసం కూడా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, లేకపోయినా తినచ్చు, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నేనైతే పక్కన కంపల్సరీ వంకాయ, నూనె వంకాయ చేస్తే గుత్తి వంకాయ, నూనె వంకాయ అంటారు కదా, అలా చేస్తే కంపల్సరీ రసం అయితే ఉండాలి ఫ్రెండ్స్. పక్కన అది కూడా మరుగుతూ ఉంది. ఇట్లాగా అయిపోయింది, వంకాయ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మాకు విజయవాడ సైడ్ అయితే బాగా ఎక్కువ మసాలా వేసే చేస్తారనమాట. నల్ల వంకాయలు ఉంటాయి అక్కడ, అయితే తెల్ల వంకాయలు. నెల్లూరు సైడు తెల్ల వంకాయలు ఎక్కువ ఉంటాయి. చూడండి, మిరియాల రసం, టమాటాలు, మిరియాల రసం ఇది కూడా మరుగుతుంది. చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజైతే మా కర్రీ స్పెషల్ ఇవ్వండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళకి. ఇదిగోండి, అయిపోయింది. ఇంకా వేడివేడిగా రైస్ వండేసాము, పొగలు వస్తూ ఉంది, కాలిపోతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మీకే ఒక ముద్ద పెడుతున్నాను, తినండి అందరూ. చూడండి, చాలా బాగుంది. వేడివేడిగా రైస్లోకి కాలుతుంది, అందుకే చిన్నగా కలుపుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు, ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. బాయ్ అండి. ఓకే అండి. ఓకే.